ఒక ఫస్ట్ 5 కేజీస్, తర్వాత ఒకటి 2 కేజీస్, తర్వాత 2 కేజీస్, తర్వాత 1 కేజీ, అలా అలా స్లోగా గెయిన్ అవ్వమన్నారు. ఒక 6 వీక్స్లో అగ్రెసివ్గా తిని ఐ హ్యాడ్ టు గెయిన్ వెయిట్ 10 కేజీస్ అండి. సో అది కూడా తగ్గుతారు. అవునవును, తగ్గుతారు. అంటే హీ ఫెల్ట్ లైక్ నా ఫేస్ ఫీల్స్ బెటర్ వెన్ దర్ ఇస్ కొంచెం వెయిట్ ఆన్ మై ఫేస్ అని. సో లేకపోతే ఇలా అంత అంటే మరీ స్కిన్నీగా ఉంటే ఇవన్నీ రింకల్స్ లాగా అలా అనిపిస్తాయని. సో హీ వాంటెడ్ మీ టు పుట్ ఆన్ వెయిట్. సో హీ వాజ్ చెక్కింగ్. తర్వాత ఎవ్రీ 5 కేజీస్ తర్వాత మళ్ళీ ఒక ఫోటో సెషన్ చేసి, ఓకే ఇది ఇంకా సరిపోదు, ఇంకొక 2 కేజీస్, ఇంకొక 2 కేజీస్, తర్వాత ఇంకొక 1 కేజీ అలా అని పెరుగుతూ ఉన్నాను. సో ఆయన చెప్పినట్టుగానే చేశాను ఎవ్రీథింగ్. మీ హస్బెండ్ సపోర్ట్ చేయడం గొప్ప విషయం. మళ్ళీ రీ ఎంట్రీకి కూడా. అవునండి, అవునవును. అంటే మేము మాట్లాడుకున్న పిల్లలు వీళ్ళందరూ ఇబ్బందిగా ఉంటుంది ఎందుకు అని అనలేదు, ఒక్కసారి కూడా అనలేదు. ఏముంది, నువ్వు చేస్తావు కదా, నువ్వు చెయ్యి, మంచిగా వచ్చినప్పుడు చెయ్యి, మేమేం మేనేజ్ చేసుకుంటాం, ఏం పర్లేదు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారా? మా పిల్లలు అంటే నేను షూట్ స్టార్ట్ చేసినప్పుడు మా అమ్మాయి 9th గ్రేడ్ అనుకోండి, ఇప్పుడు 11th గ్రేడ్. సో అది అప్పుడు 9th గ్రేడ్. సో 2 years బ్యాక్ స్టార్ట్ చేసాము. అప్పుడు మా అబ్బాయి ఏమో 7th గ్రేడ్, ఇప్పుడు 9th గ్రేడ్కి వచ్చాడు. సో అంటే పర్వాలేదండి వాళ్ళకి. అంటే ఇప్పుడు స్కూల్ నుంచి రాగానే కూడా నేను వర్క్ చేస్తూ ఉంటాను, సడన్లీ మీటింగ్లో ఉంటాను. వాళ్ళకి ఆకలిస్తే సడన్గా మీటింగ్ డ్రాప్ చేసి నేను ఏదో చేసే పొజిషన్లో ఉండకపోవచ్చు. కొన్నిసార్లు ఇంట్లోంచే వర్క్ చేస్తాను, కానీ కొన్నిసార్లు వెంటనే కాల్లోకి వెళ్ళాల్సి వస్తుంది, వెంటనే పెట్టలేకపోవచ్చు. సో అలాంటి టైంలో వాళ్ళకి ఏమైనా కావాలంటే వాళ్ళు తీసుకుని వాళ్ళే ఫాస్ట్ ఫుడ్స్ చేసుకునేలాగా మైక్రోవేవ్లో ఎలా చేసుకోవచ్చు, గ్యాస్ స్టవ్ మీద ఎలా చేసుకోవచ్చు అనే స్మాల్ ఫుడ్ వాళ్ళే చేసుకుంటారు. పాస్తా, మ్యాకరోనీ, చీజ్, నూడిల్స్, తర్వాత శాండ్విచ్లు, తర్వాత బర్గర్ విత్ వెజీ ప్యాటీ ఫ్రోజన్. అంటే అది ఈజీ కాబట్టి వాళ్ళకి ఫాస్ట్ గా అయిపోతుంది కాబట్టి అవన్నీ అవును. సో అవన్నీ వాళ్ళు అంటే నేను వచ్చి ఏదైనా పెట్టే లోపల వాళ్ళు అవన్నీ చేసుకోగలరు. సో వాళ్ళు చేసుకుని తినడం వాళ్ళకి అలా అంటే వాళ్ళకి మా మీద డిపెండెన్సీ లేకుండా. మా మీద పెద్ద డిపెండెన్సీ ఏంటంటే క్లాస్ తీసుకెళ్ళి రావడమే, తీసుకెళ్ళి డ్రాప్ చేసి తీసుకురావడమే పెద్ద డిపెండెన్సీ అది. అండ్ ఎమోషనల్ సపోర్ట్ ఎలాగో అది మేము ఎనీ టైం ఎనీ ఏజ్లో ఏ స్టేజ్లో ఉన్నా మేము ఇవ్వాల్సి వస్తుంది పిల్లలకి. సో అది దానికి ఏజ్తో సంబంధం లేదు. సో అది వాళ్ళు రేపు కాలేజ్కి వెళ్ళిపోయినా మేము చేయాల్సి వస్తుంది. సో వాళ్ళు అన్నీ షేర్ చేసుకొని మేము చేయాల్సి వస్తుంది. సో అది ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. సో ఏంటంటే వాళ్ళు చదువుకోగలరు వాళ్ళ ఓన్గా. సో ఇప్పుడు ఓన్లీ డ్రైవింగ్ అది కూడా మా అమ్మాయి చేస్తుంది ఇప్పుడు. మా అబ్బాయే ఇంకొక 2 years ఇంకొక 2 years పడుతుంది. వెరీ నైస్. అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఈ సినిమా హిట్ అయ్యి మీకు రెగ్యులర్గా క్యారెక్టర్లు వచ్చేస్తే అప్పుడు ఏంటండి మీ ప్లానింగ్? అంటే నేను బ్యాలెన్స్ చేయగలను అనుకుంటున్నాను. ఎందుకంటే ఉంటాను. అంటే కాకపోతే ఏంటంటే నేనేమనుకుంటున్నాను అంటే మరీ చిన్న రోల్స్ కాకుండా కొంచెం సిగ్నిఫికెంట్గా కనిపించేటట్టు ఒక ఇంపాక్ట్ఫుల్గా ఉన్న రోల్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. సిగ్నిఫికెంట్ రోల్స్ అనేవి ప్రతిసారి అంత బ్యాక్ టు బ్యాక్ అంత ఇదిగా వస్తాయని అది కూడా నేను చూస్తున్నట్టుగా ఇప్పుడు వస్తాయో లేదో తెలియదు నాకు. అంటే నేను క్రియేట్ చేయట్లేదు కాబట్టి, నేను రాయట్లేదు కాబట్టి వస్తే డిఫరెంట్. బట్ ఏంటంటే అంత బ్యాక్ టు బ్యాక్ అనేది వస్తాయో లేదో తెలియదు. సో అందుకని గ్యాప్ వస్తుందని అనుకుంటున్నాను మధ్యలో. సో వెళ్ళి బ్యాలెన్స్ చేయొచ్చు అని అనుకుంటున్నాను, బ్యాలెన్స్ చేయొచ్చు ప్రస్తుతానికి అనుకుంటున్నారు. సో అది కానీ అలా కాకుండా ఏమైనా ఉంటే అప్పుడు మేము ఎప్పుడు టికెట్ డెసిషన్ అండి, వాళ్ళు రావడమా మేము వెళ్ళడమా ఏంటి, వాట్ ఈస్ అవునవును, అప్పుడు డెసిషన్ ఉంటుంది. బట్ కాకపోతే ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ ప్రాబ్లమ్ అండి. ఐ థింక్ వాళ్ళు సపోర్టివ్గానే ఉంటారు ఎప్పటికీ. సో ఐ థింక్ బ్యాలెన్స్ చేయొచ్చు, తప్పకుండా చేయొచ్చు. మా పిల్లలు కూడా వాళ్ళు ఇప్పుడు మా అబ్బాయి కూడా కొంచెం వాడు కూడా డ్రైవ్ చేసేస్తే ఇంకా
ఇంకా చాలా డ్రైవింగ్ ఈజీ ఒకటే అయిపోతుంది. ప్రాబ్లం. వాడు ఇప్పుడు ప్రస్తుతానికి వాడికి డ్రైవింగ్ మా అమ్మాయి దింపి తీసుకొస్తూ ఉంటుంది స్కూల్కి. ఓ తను కూడా స్కూల్కి అక్కడ కూడా లాంగ్ డిస్టెన్సెస్ ఉంటాయి కదా in general. పర్వాలేదండి. అంటే కొంచెం మనం నడుచుకుని వెళ్ళేటట్టుగా ఉండవు. 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 సో కానీ కార్లో వెళ్ళాల్సి వస్తుంది అన్ని చోట్లకి. Correct. వాళ్ళు కావాల్సిన ఏమైనా గ్రోసరీస్ వాళ్ళకి కావాల్సినవి ఏమైనా అయిపోతే వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారు కూడా. ఓ ఆ, ఇంకే బాగా ట్రైనింగ్ ఇచ్చారు. బాగానే ఇండిపెండెంట్ గానే ఫస్ట్ నుంచి చూసానండి.